ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవానికి హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములని తెలిపారు. ఆర్యవైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికి గర్వకారణమన్నారు. మన దేశంలో అధికార బదలాయింపు గాంధీ అహింసతోనే జరిగిందని తెలిపారు. రోసయ్య తనకు అభిమాన నాయకుడని, లక్డీకాపూల్ చౌరస్తాలో ఆయన విగ్రహం పెట్టామని గుర్తు చేశారు. శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం. सन्तु प्रतिशश्चतस्रः शन्नो माता पृथिवी लोकसाता शन्नो देवीरभिष्टये आपो भवन्तु पीतये शय्यारभिस्रवन्तु नः గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం 25,000 మంది ఆర్యవైశ్యులు వాసవి పారాయణం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 1,000 మంది 41 నిమిషాల పారాయణం చేసి రికార్డు సాధించారు. ऊतीः कुर्वाणो यत्पृथिवीमचरः गुहाकारमाखुरूपं प्रतीत्या तत्तेऽन्यक्तमिह शतञ्जीवेम. ఆర్యవైశ్య సోదరులు ఎక్కడ ఉన్నా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు నమ్మకంతో అప్పిచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకునే ఆర్యవైశ్య సమాజము ఈరోజు తెలంగాణ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాదు, ఈ తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఆర్థిక అభివృద్ధిలో మీరు భాగస్వాములు. ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 6 మున్సిపల్ చైర్మన్లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక మున్సిపల్ కార్పొరేషను ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చి రాజకీయంగా కూడా మీకు గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. శాంతియుతంగా అహింసా మార్గంలో ఈ దేశ అభివృద్ధిలో కానీ, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో మీరందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు అప్పుడప్పుడు మీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, మిగతా వాళ్ళలాగా అవకాశాలు రాకపోతే కూడా మీరు మౌనంగా అవసరమైనప్పుడు ఆ అంశాన్ని గుర్తు చేసే ప్రయత్నమే చేసిండ్రు తప్ప మీరు ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించిన సందర్భం లేదు. ఈ క్రమశిక్షణ ఈ రాష్ట్రం, ఈ దేశం యొక్క ఎదుగుదలకు, మీ గుర్తింపు, గౌరవానికి కారణమైంది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈరోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను, కార్యక్రమాలని తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిండ్రు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి, మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. నేనైతే ఊహించుకోలేదు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని చేయగలనని. నాకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ కావాలని కొట్లాడినేమో, కానీ 10 ఏళ్ళు కార్పొరేషన్ రాలేదు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే తొలి 37 మంది చైర్మన్లను ప్రకటించిన దాంట్లో నన్ను కూడా కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారు. మరి ఈరోజు ఈ వేదిక సాక్షిగా ఆర్యవైశ్యుల అందరి అనుబంధంతో రేవంత్ అన్న ఇచ్చినటువంటి
ఈ పదవిని ఇంకా మీకు మంచి సేవ చేయాలని అనుకుంటున్నాను. నేను వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ शिवानः सन्तु प्रतिषष्टतस्रः शन्नो माता पृथिवी लोकसाता शन्नो देवीरभिष्टये आपो भवन्तु पीतये शय्यारभिस्रवन्तु नः वैश्वानरस्य रूपम् पृथिव्यां परिस्रसा स्योणमाविशन्तु नः यदिदं दिवो यदतः पृथिव्याः सञ्जज्ञाने रोदसी सम्बभूवधुः ऊषान् कृष्णमवतु कृष्णमूषाः यो भयोर्यज्ञियमागमिष्ठाः ऊतीः कुर्वाणो यत्पृथिवीमचरः गुहाकारमाखुरूपं प्रतीत्य तत्तेऽन्यक्तमिह सम्भरन्तः शतं जीवेम शरदः सवीराः ऊर्जं पृथिव्या समाभरन्तः शतं जीवेम शरदः पुरुचीः वम्रेभिरणवित्तङ्गुहासु संसमिद्यो वसे वृषन्नग्ने विश्वान्निर्यः इमस्पदे समिध्यसे स नो वसून्याभारा सङ्गच्छध्वं संवादध्वं सम्भो मनांसि जानताम् महितमणि श्रीकन्यका महितमणि श्रीकन्यका त्रिमूर्तुल मूलमयी त्रिमूर्तुल मूलमयी त्रिशक्तुल स्वरूपमयी त्रिशक्तुल स्वरूपमयी ओंकारनादमम्मा ओंकारनादमम्मा आदिपराशक्ति आदिपराशक्ति श्रीवासवाम्बा श्रीवासवम्बा पेनुगొండపట్నమందు पेनुगొండపట్నమందు వైశాఖ మాసమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి శుద్ధ దశమి తిథి నందునా తిథి నందున శుక్రవారపు రోజున శుక్రవారము రోజున కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్య రాజ దంపతుల వైశ్యరాజ దంపతుల దైవాంశ సంభూతులు దైవాస సంభూతులు లోక కళ్యాణము లోక కళ్యాణము కలుగగా కలుగగా శుభ శకునములు శుభశకునములు సిద్ధించగా సిద్ధించగా దేవతలు హర్షించిరి దేవతలు హర్షించిరి పూల వర్షము పూల వర్షము కురిపించిరి కురిపించిరి ప్రకృతి పులకించెను ప్రకృతి పులకించెను సంపాదనలో ఎంతో కొంత సమాజానికి ఖర్చు చేయాలనే సంకల్పంతో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ స్థాపించడం గొప్ప విషయమన్నారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. అతి తక్కువ కాలంలోనే ఈ ఫౌండేషన్ సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించిందని తెలిపారు. హైదరాబాద్ దోమలగూడలోని కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను సత్కరించారు భూపతిరాజు. కేసీ పుల్లయ్య స్థాపించిన ఫౌండేషన్ను కొనసాగిస్తూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్న ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు వక్తలు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఫౌండేషన్ ట్రస్టీలు పాల్గొన్నారు.
కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి అందరినీ ఉండవలసిందిగా కోరుతున్నా. స్కూల్ అసిస్టెంట్ గా ఎంపిక అయ్యారు. వీరి బోధన పద్ధతి ఏమిటంటే క్లిష్టమైనటువంటి సైన్స్ కాన్సెప్ట్లను సులభంగా ఆసక్తికర ఏదైతే వేళ కేసీ పుల్లయ్య గారి పేరుతో ట్రస్ట్ యాక్టివిటీ నిర్వహిస్తున్నటువంటి 2008లో వారి తండ్రి గారు స్థాపించారు ఈ ట్రస్ట్. ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపాదనలో కానీ ఎంతో కొంత సమాజం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఈ ట్రస్ట్ యొక్క రూపకల్పన. చాలా మంది చాలా డబ్బు సంపాదించి ఇవాళ డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అయిపోయింది రకరకాల మార్గాల ద్వారా. అయితే ఆయన కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏదైతే మనకు వచ్చినటువంటి సంపాదనలో సమాజం కోసం ఖర్చు పెట్టాలని ఆయన ఉండగానే స్థాపించినటువంటి ట్రస్ట్ ఆయన 2012లో ఆయన మరణించడం తర్వాత ఏదైతే వారి కుమారుడు తండ్రి గారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. దాదాపు 10,250 మందికి ఇప్పటికి శిక్షణ ఇవ్వడం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అందులో 85%కి ప్లేస్మెంట్ కూడా చూపెట్టడం అనేది. అదేవిధంగా చాలా మంది లక్షలాది మందికి 150,000 హెల్త్ కార్డు ఇష్యూ చేశాం. ప్రతి సంవత్సరం మార్చి 20 ఏదైతే పుల్లగారి యొక్క చనిపోయిన రోజు వర్ధంతి ఉన్నదో ఆ రోజు దాదాపు 7,000 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భవన నిర్మాణాల్లో కీలక మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బిల్డర్లు, డెవలపర్ల అభ్యర్థనలతో పాత నిర్ణయాలను సవరించింది. దీంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా, చెరువులు, నాలాల పరిరక్షణకు దోహదపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలో బిల్డింగ్ రూల్స్ ను సవరిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీవో జారీ చేసింది. ముఖ్యంగా DTR వినియోగంపై పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఇంతకుముందు 10 అంతస్తులకు పైగా నిర్మించే భవనాలకు 10% TDR తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనలను సడలించింది. మార్కెట్లో TDR అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బిల్డర్లు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కొత్త మార్పుల ప్రకారం 10 నుంచి 20 అంతస్తుల మధ్య నిర్మించే భవనాలకు 3% TDR వినియోగించాలి. ఇక 21 అంతస్తులకు పైగా ఉన్న హై రైజ్ భవనాలకు 5% TDR సరిపోతుంది. ఈ సడలింపులతో నిర్మాణ రంగానికి ఊరట లభించనుందని తెలిపారు అధికారులు. బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే సమయంలో 50% TDR సమర్పణ తప్పనిసరి కాగా మిగిలిన 50% ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందే సమయంలో ఇవ్వాలన్నారు అధికారులు. భవనాల ఎత్తు విషయంలో కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలకు హై రైజ్ గా గుర్తిస్తామని తెలిపింది. 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో TDR వినియోగంతో ఎత్తు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక నాన్ హై రైజ్ బిల్డింగ్లకు సెట్ బ్యాక్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వగా హై రైజ్ భవనాలకు TDR ద్వారా 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కల్పించింది ప్రభుత్వం. చెరువులు, నాలాల అభివృద్ధి పనులకు భూమి కోల్పోయే వారికి ప్రభుత్వం పెద్ద ఎత్తున TDR ఇస్తోంది. FTL పరిధిలో భూమి కోల్పోతే 200% TDR, బఫర్ జోన్లో కోల్పోతే 300%, బఫర్ జోన్ బయట కోల్పోతే 400% TDR ఇస్తుంది. చెరువుల అభివృద్ధి, నాలాల విస్తరణ, రోడ్ల అభివృద్ధి కోసం తీసుకునే ప్రైవేటు భూములకు కూడా 400% TDR మంజూరు చేస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. HMDA, GHMC, హైడ్రా, MRDCL చేపట్టే చెరువులు, నాలాల అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు అప్పగించే వారికి ఈ TDR వర్తించనుంది. సరైన రెవెన్యూ పత్రాలు ఉన్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు అధికారులు. TDR మార్కెట్ డిమాండ్ పెంచే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒకవైపు నిర్మాణ రంగానికి ఊతమివ్వగా మరోవైపు చెరువులు, నాలాల పరిరక్షణకు తోడ్పడనుంది. TDR విధానంలో చేసిన ఈ మార్పులు నిర్మాణ రంగానికి, బిల్డర్లకు ఉపశమనం లభిస్తోందంటున్నారు అధికారులు. భూమి కోల్పోయిన వారికి న్యాయం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందుతుందని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటుంది వ్యవసాయ శాఖ. ఫిబ్రవరి 28 వరకు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 25వ తేదీ వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. అవసరమైన పత్రాలతో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలంటున్నారు అధికారులు.
కొత్తగా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇంతవరకు పెట్టుబడి సాయం పొందని రైతులు ఫిబ్రవరి 28లోగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికి అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వారు రైతు భరోసా కోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లతో స్థానిక రైతు వేదికల వద్ద కానీ వ్యవసాయ విస్తరణ అధికారులకు గాని దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా పట్టా పాస్బుక్లు పొందిన రైతులకు కూడా ఈ రైతు భరోసా నిధుల లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల 28వ తారీఖు వరకు పట్టా పాస్బుక్లు పొందిన రైతులు కూడా ఈ రైతు భరోసాకు అర్హులుగా ఉంటారు. కొత్తగా పట్టా పాస్బుక్లు పొందిన వారు స్థానికంగా ఉండే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, అలాగే బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి ఈ రైతు భరోసా కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యాసంగి రైతు భరోసా దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. రైతు భరోసా ప్రయోజనం పొందాలంటే రైతుల వయస్సు 18 ఏళ్లు, సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి ఉండి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలని సూచించారు అధికారులు. సాగుకు యోగ్యం కాని బీడు, రాళ్లు, రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములకు రైతు భరోసా రాదని తెలిపారు. ఇలాంటి భూములకు దరఖాస్తు చేసుకున్న పెట్టుబడి సాయం అందదన్నారు. తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా మంది రైతులు లబ్ధి పొందుతుండగా కొత్తగా అప్లై చేసుకున్న వారితో మరింత మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు అధికారులు. కొత్తగా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఆలస్యం చేయకుండా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేస్తే మరో ఏడాది వరకు ఎదురు చూడాలన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐస్ బాక్సులతో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మంచిరేవుల వ్యాస్నగర్ సమీపంలోని ఓఆర్ఆర్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. एम्बुलेंस की आ गई आवाज आ रही पीछे రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో స్వచ్ఛ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పెరన్ చెరువులో శుభ్రతా చర్యలు చేపట్టారు. ఇక చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారం, ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. పెరన్ చెరువులో డ్రోన్ సాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టారు. డెంగూ, మలేరియా వ్యాధులు దోమలతో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చెరువులో యాంటీ లార్వా మందులు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో పాటు స్థానికులు పాల్గొన్నారు. మనకి ఏఎల్ఓ ఆపరేషన్స్ అంటే యూజువల్లీ వెక్టార్ బార్న్ కంట్రోల్ యాక్టివిటీస్ అని చేస్తూ ఉంటాం జిహెచ్ఎంసీ తరఫున. మనకి ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ డిసీజెస్ అన్నీ కూడా రకరకాల దోమల నుంచి మనం వ్యాపిస్తుంది. కానీ మనం ఎక్కువ ఫోకస్ ఫాగింగ్ మీద ఇన్ని రోజులు చేస్తూ ఉండేవాళ్ళం, అంటే ఏఎల్ఓ కూడా చేసేవారం. కానీ ఫోకస్ ఇప్పుడు ఏఎల్ఓ మీద ఎందుకు చేస్తున్నామంటే ఫాగింగ్ అనేది కేవలము దోమలని నియంత్రిస్తుంది, కొంత సమయం వరకు నియంత్రిస్తుంది. కానీ ఏఎల్ఓ ఆపరేషన్స్ అసలు దోమలు రాకుండా, అంటే దోమలు ఎవాల్వ్ అవ్వకుండా గ్రోత్నే రిస్ట్రిక్ట్ చేసే యాక్టివిటీ కాబట్టి వాటికి ప్రయారిటీ చేస్తున్నాం. ముఖ్యంగా లేక్లో మనకి కాన్సన్ట్రేటెడ్, కంటామినేటెడ్ అండ్ కార్నర్డ్ జోన్స్ అని కొన్ని ఉంటాయి. అక్కడ స్ట్రాటజిక్గా ఏదైతే ఒక 5 minutesలో 10 లీటర్స్ని మనము స్ప్రే చేయడం జరుగుతుంటుంది. అలాంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అసలు ఏఎల్ఓ ఆపరేషన్స్ ద్వారా మనకి ఆ లార్వా అడల్ట్ స్టేజ్లోకి రాకుండా చూసుకునే ప్రాసెస్ని ఎఫెక్టివ్గా జేసీఎంసీ టీం చేస్తున్నారు. అండ్ కమ్యూనిటీ ద్వారా కూడా మనకు తెలిసింది ఏంటంటే కొన్ని అదర్ స్పాట్స్ కూడా అన్ఐడెంటిఫైడ్ ఉన్నాయి, అవి కూడా వి విల్ టేక్ ఇట్ అప్ ఇన్
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు త్వరగా సమాచారం చేరుతుందన్నారు ది వైర్ ఫౌండింగ్ ఎడిటర్ వేణు. పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాల ద్వారా పబ్లిక్ కు చేరువవుతున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాతో ప్రతి ఇంటికి చేరిందని గుర్తు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సోషల్ మీడియా ప్రభావం, సానుకూల ప్రతికూల అంశంపై మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ది వైర్ ఎడిటర్ వేణుతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సోమశేఖర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహిత్ అలీ, దేవులపల్లి అమర్ హాజరయ్యారు. Ward off the bouncers from the government and also the bodyline attack that the wire faces from the government for all the investigative stories that they do, all the information that they bring to public about the government, asking questions and always telling us what the government should do, what is wrong. That has landed them in lot of trouble, and I'm sure Venu will delve on how they have managed, to fight and stay fit, as they call. I would, raise a few issues for all of us to ponder over, and set the tone for discussion this morning. If you look at the media, some of us, but the TV camera brought a whole new dimension to it. So if in this audience, if you want to show that it is very well attended, you show only the first few rows and say it is well attended. If you show the last place, all the seats are empty. So the 1,000 words became, what you show to the public. So that is a change that television, video and all brought in. Now the third phase came with Google in 1998, and that really opened the floodgates of media, news, information, data and all that, and it gave rise to what we call online media, news portals and so on. Today I'll lay out the development since then, how television space as we know it has been overtaken by has been completely been overtaken by YouTubers, as Som just told you. I'll give you some examples of that, how it has happened. And for us in the Wire, our mindset was very print at that time when we started. It took us. It was a bit of a struggle to actually adjust to multimedia, and as Som said, use of Twitter. We all use Twitter in the Wire. Everybody is like an all-rounder in cricket. Day in and day out, Mr. Amit Shah is talking about wiping out Maoist movement by 31st of March. I don't know if this is influencing the people like journalists or what is happening, I don't know, but no reporter was prepared to go to those areas and report. There is a local YouTuber, I don't remember, if somebody remembers they can tell the name. He was reporting extensively about what is happening there. No mainstream media, so-called mainstream media reporter even tried to go there and report the incidents. So this is what I say, psychologically they are getting influenced by what is government tutoring. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర బడ్జెట్లో బీసీల కేటాయింపులపై అఖిలపక్ష పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఇక తెలంగాణ సాధన కోసం బీసీలు త్యాగాలు చేసినప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్తో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకు దాదాపు 53-50% ఉన్నటువంటి బీసీలకు పెద్ద ఎత్తున బడ్జెట్లలో నిధులు కేటాయిస్తామని చెప్పని, ఖర్చు చేస్తామని చెప్పని, స్థానిక సంస్థలలో 40% రిజర్వేషన్ ఇస్తామని, చట్టబద్ధంగా ఉన్నటువంటి సప్లాన్తో ముందుకెళ్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ
అధికారం వచ్చి దాదాపు 27 నెలలు గడుస్తున్న సందర్భంలో మూడోసారి బడ్జెట్లో కూడా 3 బడ్జెట్లలో దాదాపు 60,000 కోట్లు చెప్పిన ప్రకారంగా పెట్టవలసినటువంటిది మొదటి బడ్జెట్లో 9,000 కోట్లు, రెండవ బడ్జెట్లో 11,000 కేటాయిస్తూ నిధులు విడేసే మాత్రం కేవలం 5,000 కోట్లు మాత్రమే. గతంలో 9 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటాయించినటువంటి నిధులలో దాదాపు 63% ఖర్చు పెట్టినటువంటి విషయం కూడా మనం చూసినాం. ఆనాటికి నేటికి మరి 9 ఏళ్లలో 27 కోట్లు ఖర్చు పెడితే మరి 2 ఏళ్లలో 5,000 కోట్లే అంటే అది ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకునే అవసరం ఉన్నది. ఆదాయాన్ని సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయ సంపద సృష్టించిన దాన్ని పేదలకు పంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి విషయం కూడా మనం స్పష్టంగా చూసినాం. దానికి తోడుగా పెద్ద ఎత్తున నిధులు మల్లుతున్నాయి, మేము కడుపు కట్టుకొని ఆ నిధులన్నీ కూడా పేదవాళ్ళు ఖర్చు పెడతాను మాట కూడా చెప్పారు. మరి నిధులు ఏదైతే కడుపు కట్టుకున్నాను మరి విషయం మరి కడుపు కట్టుకున్నా లేదా అనే విషయం కూడా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఇవాళ మేము ఎందుకు, మాకు ఈ రాజకీయ పార్టీ నేపథ్యం లేదు, మాకు ఏ రాజకీయ పార్టీలో మెంబర్షిప్ లేదు, మేము ఏ రాజకీయ పార్టీ హిడెన్ ఎజెండాను మేము మోయడం లేదు. కేవలం మేము బీసీలకు కాపలాదారులు మాత్రమే. ఓ ఇంటికి వాచ్మెన్ ఎట్నో బీసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలకు మేము కాపలాదారులాక ఒక బీసీ బిడ్డలుగా వాళ్ళ హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా మేము మాట్లాడింది పాజిటివ్గా తీసుకొని బడ్జెట్ను పునఃపరిశీలన చేసి బడ్జెట్ ఆమోదం పొందే వరకు మేము పెట్టినటువంటి డిమాండ్ను ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ పరిశీలించి బడ్జెట్ను పెంచాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇవాళ స్పష్టంగా ఒకటి అర్థమైంది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ కోసం ఎవరు త్యాగాలు చేశారంటే అందులో ముందు వరుసలో ఉన్నది తెలంగాణలో బీసీలే. అట్లాంటి త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది బీసీల నోటి వెంట ఏమొస్తుందంటే ఇప్పటి తెలంగాణ కంటే గత అవగత ఆంధ్రప్రదేశే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నయం అనిపిస్తుంది. దైవం మీద ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటారు. పుస్తకాల మీద రామకోటి రాయడం చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే రాముడి మీద ఉన్న భక్తితో 10 ఏళ్లుగా బియ్యపు గింజల మీద శ్రీరామ అక్షరాలను రాస్తున్నారు మళ్లీ విష్ణువందన అనే గృహిణి. హైదరాబాద్ చందానగర్కు చెందిన వందన శ్రీరామనవమి కోసం 1,70,000కు పైగా బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రాసి 132 ఆలయాలకు పంపిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం దూరం కాకుండా భక్తి చింతన అలవర్చుకోవాలంటున్న విష్ణువందనతో కల్పన ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక జై శ్రీరామ్ అంటూ ఏ పని ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతంగా జరుగుతుందని చెప్పేసి చాలామంది భక్తుల నమ్మకం. ఇక సీతారాముల కళ్యాణం వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా మనకు ప్రత్యేకమైన శోభ సంతరించుకుంటుంది. ఇక సీతారామ కళ్యాణం చూడడానికి వేల మంది భక్తులు తమ దగ్గరలో ఉన్న ఆలయాలకు క్యూ కడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూడా తమ భక్తిని చాటి చెప్తూ ఉంటారు. అదే విధంగా నగరంకి చెందిన వందన గారు కూడా తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సీతారాముల కళ్యాణంలో వాడే తలంబ్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా బియ్యపు గింజలమైన శ్రీరామ అంటూ కూడా లిఖిస్తూ ఉన్నారు. మరి ఒకసారి వందన గారు మనతో పాటు ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ బియ్యపు గింజల మీద గింజన శ్రీరామ నామం లిఖిస్తూ ఉన్నారో తెలుసుకుందాం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీతారాముల కళ్యాణం అంటే చాలా మంది కూడా సంవత్సరం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు కళ్యాణం వస్తుందా, ఎప్పుడెప్పుడు కళ్యాణం చూద్దామా, ఆ కళ్యాణంకి సంబంధించి తలంబ్రాలు ఇంటికి తెచ్చుకుందామా అని అనుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి మీరే సీతారాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు ప్రతి సంవత్సరం రాస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచి రాస్తూ ఉన్నారు? ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అంటూ ఉంటారు ఈ పాటలో. కాకపోతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం వల్ల
బియ్యపు గింజల పైన శ్రీరామ అని రాసి అందరి దరికి చేరిస్తే ఎలా ఉంటుంది, ఆ రామయ్యే మన ఇంటికి బంధువుగా వచ్చారు అని భక్తులు చాలా ఆనందపడుతుంటారు. నేను 2016లో మొదలుపెట్టాను ఈ బియ్యపు గింజల పైన శ్రీరామ అని రాయడం. అట్లాగే ఫస్ట్ 2017 జరిగిన కళ్యాణంలో ఒంటిమెట్టలో స్వామివారికి 1,10,116 బియ్యపు గింజల పైన అలా ఇచ్చి చుట్టుపక్కల ఆలయాలకు ఇస్తూ వచ్చాను. అదేవిధంగా భద్రాచలంలో కూడా 2023లో ఇచ్చాము. తర్వాత ఇక్కడ సీతారామాంజనేయ స్వామికి ఇచ్చాము. తర్వాత ఇదే కాదు, ప్రతి ఒక్కరి చెంతకు ఇది చేర్చాలి అన్న నా సంకల్పం ఇంత దూరం తీసుకొచ్చింది. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా అయోధ్య రామయ్య గురించి దేశవ్యాప్తంగా ఎలా చెప్పారంటే, రామయ్యను మనం కొలవాల్సిందే, ఆయన అందరికీ అయోధ్య రాముడు, ఆయన బాటలో నడిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నారు. నేను రాజకీయ కోణంతో మాట్లాడటం లేదు, ఓ భక్తిని ఎవరు ఎక్కడ చేసినా కూడా దాన్ని మనం ఆచరిస్తూ వెళ్ళడం, దాంతో నేను ఇంత దూరం తీసుకొచ్చాను. ఈ ఆలయం ఈ ఏడాది 108 ఆలయాలకి ఇవ్వాలని అనుకున్నాను. అనుకున్న సంఖ్య భక్తులకి మెసేజ్ పంపించగానే 132 ఆలయాలకు చేరింది. దశాబ్ద కాలం పూర్తయింది. 2016 నుంచి 2026 వరకు దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా మొత్తం రాసిన సంఖ్య వచ్చి 12,22,222 బియ్యపు గింజల పైన రాశాను. రేపు 2026 మార్చి 27న జరగబోయే కళ్యాణం కోసం 1,72,222 బియ్యపు గింజల పైన శ్రీరామ అని రాశాను. ఈ ఏడాది 132 ఆలయాలకు అవి సమర్పించాను. ఎందుకంటే ఆ సమర్పించడంలో ఒక భక్తి 10 మంది చెంతకెళ్ళి ఎలా ఉంటుందో నాకు ఆనందం తెలుసు. మనం నిద్ర లేవగానే ఏం చేస్తాం, సెల్ చూసి దానికి ఛార్జింగ్ ఉందా లేదా అని ఛార్జింగ్ పెట్టుకుంటాం. అది ఎలా ఉంటుందంటే రోజు మొత్తం ఛార్జింగ్ వస్తుంది. అలాగే ఓ మనిషికి కూడా నిద్ర లేస్తే మంచి అనుభవాలతో ఆ రోజంతా గడవాలంటే కేవలం ఒక 10 నిమిషాలు, నాకు వీలుంది కాబట్టి నేను ఇన్ని గంటలు చేస్తున్నాను, ఒకరికి వీలుంటుంది ఒకరికి వీలుండదు, ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన కుటుంబానికి ఈ భక్తి శ్రీరామ రక్ష అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవాంతరాలు జరుగుతున్నాయి. ఈ అవాంతరాలన్నీ అరికట్టాలి అంటే దైవ మార్గమే దీనికి సోపాన మార్గం. ఓకే అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు చెప్తూ ఉన్నారు, సో దశాబ్ద కాలం అని చెప్పేసి 2016లో మొదలుపెట్టారు. మరి ఆ సమయంలో కావచ్చు, మొదలుపెట్టినప్పుడు కావచ్చు, ఏ విధంగా రాశారు, సో దాంతోపాటు రాసేటప్పుడు కావచ్చు చిన్న చిన్న అవంతరాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు ఏమైనా ఏర్పడ్డాయి? ఎందుకంటే చిన్న గింజలు, బియ్యపు గింజలు అనేవి, వాటి మీద రాయడం కావచ్చు, ఏ విధంగా ఉండే? స్టార్టింగ్లో మాత్రం చాలా ఎక్కువగానే వచ్చింది. స్వామి బాగా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే నాకు కొంచెం హై పవర్ ఉంది, మనం రాయగలుగుతామా లేదా అనేది ఒక టెన్షన్ అనమాట. మా వారు చెప్పారు, ఈ బియ్య గింజల పైన నువ్వు శ్రీరామ రాయి, ఎందుకంటే నీకు చాలా ఓపిక ఎక్కువ, ఇది భక్తి మార్గంలో చాలా మనకు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పారు. సరే అని ఆలోచించాను, కానీ ఫస్ట్లో అయితే రాయలేకపోయాను. తర్వాత స్వార్థం లేకుండా మనం ఏ పని చేసినా దేవుడు మనల్ని కరుణిస్తాడు అన్నదానికి ఈ దశాబ్ద కాలమే దీనికి నిదర్శనం. ఎంతోమంది రామయ్య ప్రత్యక్షమయ్యి మనకు రేసెస్ పంపించి ఈ విధంగా చేస్తున్నాను అంటే ఆ రాముడి సంకల్పమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అంత పవర్ కూడా పెరగలేదు, తగ్గలేదు, అలాగే ఉంది. నిస్వార్థంతో చేసే భక్తికి విలువ ఉంటుంది. అందువల్ల నా కోరిక కూడా అదే, ఏ స్వార్థం లేకుండా మనము ఈ ప్రయాణం కొనసాగించాలి. కేవలం ఇది రాయొచ్చు, రాయకపోవచ్చు, కానీ పుస్తకాల్లో రాసినా కూడా మన ఇంటికి ఆ నామం రాయడం వల్ల శ్రీరామ రక్ష అవుతుంది. ఆ ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను. ఓకే అండి. సో నార్మల్గా బియ్యపు గింజలు అనేసరికి చూస్తూ ఉన్నాము. సో మీరు ఏ బియ్యపు గింజల మీద రాస్తూ ఉంటారు? ఎందుకంటే చాలా వెరైటీస్ మనకు కూడా ఉంటాయి. సో అందులో మీరు ఏం తీసుకుంటూ ఉంటారు? దాంతోపాటు ఏ పెన్నులతో రాస్తూ ఉంటారు? అంటే మన పెన్నులు తీసుకొని రాయడానికి వీలు పడదు. సో ఇవి ఎట్లా చూజ్ చేసుకున్నారు, ఎలా తీసుకున్నారండి? మామూలు గింజల పైన రాయాలంటే మామూలు బియ్యపు గింజలకి 3 నెలల కాలం వరకే ఉంటుంది, తర్వాత పురుగు వస్తుంది. కానీ ఈ దీక్ష 6 నెలలు 8 నెలలు కఠోర దీక్షతో ఈ నామాన్ని సాగించాలి. మనము సాగించాలి అంటే కేవలం బాస్మతి రైస్ మాత్రమే దీనికి
నిల్వ ఉంటుంది. దానిలో పచ్చకర్పూరము, ఏలకులు, సువాసన గల్లవన్నీ బాగా ఘాటుగా ఉండేట్టు బాక్సులకు వేస్తూ ఉంటాను. అవి పాడవకుండా చూసుకోవడం. అందుకని అది విరగని బియ్యంకే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అందుకని నేను బాస్మతి రైస్నే ఎంచుకున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం కావచ్చు ఎన్ని వేలు రాశారు, ఎన్ని ఆలయాలకు సమర్పించారు, ఇక ఈ సంవత్సరం దాదాపు 132 అని చెప్తూ ఉన్నారు కదా, ఈ సంవత్సరం దాదాపు ఎన్ని లక్షల గింజల మీద రాశారండి? ఈ సంవత్సరము 1,72,222 బియ్య గింజల పైన రాశాను. 132 ఆలయాలకు సమర్పించాను. మొత్తం మీద ఇంతవరకు 2016 నుంచి 2026 వరకు 12,22,222 బియ్యపు గింజల పైన రాశాను. మొత్తం 312 ఆలయాలకు సమర్పించాను. గత సంవత్సరం ఎన్ని ఆలయాలకు ఇచ్చారండి? గత సంవత్సరం 68 ఆలయాలకు ఇచ్చాను. గత సంవత్సరం 1,75,000 బియ్యపు గింజల పైన రాసి ఇచ్చాను. ఓకే అండి. సో ఇన్ని లక్షలు చేస్తూ ఉన్నారు, మరి ఒక్కొక్క ఆలయానికి ఎన్ని చొప్పున బియ్యపు గింజలు సమర్పిస్తూ ఉన్నారు? ప్రధాన ఆలయాలకు కావచ్చు, చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, సో ఎట్లా చూస్ చేసుకుంటున్నారు? దాంతోపాటు ఎన్ని గింజలు సమర్పిస్తున్నారండి? ఒక్కో ఆలయానికి పురాతన ఆలయాలని చెప్పారండి భక్తులు, వాళ్ళకి 2,000 సమర్పించాను. ఇంకో ఆలయ విశిష్టతను చెప్పారు, వాళ్ళకి 3,000 సమర్పించాను. మిగతా భక్తులందరికీ 1,250, 1,300 గింజల్ని పంపించానండి. 12 లక్షల బియ్యపు గింజల మీద కూడా రాయడం అయితే ఎంతో కఠోర దీక్షనే, ఒక యజ్ఞం అని చెప్పుకోవచ్చు. మరి అలాంటిది మరో 4 ఏళ్ళు కూడా తమ భక్తిని చాటుకుంటామని చెప్పేసి మరో 4 ఏళ్ళు కూడా బియ్యపు గింజల మీద శ్రీరామ నామం రాస్తామని అయితే మనకు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వందన గారు తమ భక్తిని చాటుకోవడంతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. శ్రీరామ్ జైరాం నామస్మరణలో లీనమవుతున్నారు నేటి తరం. హనుమంతుడి సాక్షిగా మారుమోగే ఈ భజనల నాదం మన సంస్కృతి గుర్తు చేస్తుందంటున్నారు భక్తులు. ఒత్తిడి నిండిన జీవనంలో శాంతిని వెతుక్కుంటున్న యువతకు ఇది అద్భుత అవకాశం అంటున్నారు. కాలం మారినా, ట్రెండ్స్ మారినా సనాతన ధర్మం మాత్రం నిత్య నూతనంగా వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. ఇక భజన చేస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు యూత్. సికింద్రాబాద్లోని తాడిబంద్ శ్రీ వీరాంజనేయ హనుమాన్ ఆలయం దగ్గర భజన కార్యక్రమాలపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు.
సికింద్రాబాద్లోని తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మాత్రం భజన క్లబ్ కనిపిస్తుంది. ఈ పేరు కొత్తదే అయినప్పటికీ కూడా చాలా ప్రాచీన పద్ధతి. అందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చి దేవుళ్ళకు సంబంధించిన పాటలు పాడుతూ భజన చేస్తూ ఉంటారు. ఇది గత కొన్ని వారాలుగా ఈ ఆలయంలో స్పెషల్గా కనిపిస్తుంది. వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ భజన క్లబ్లో జాయిన్ అవుతున్నారు. మరి లోపల ఆలయంలో ఎలాంటి భక్తి పాటలు పాడుతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ముఖ్యంగా యువత, జెన్జీ యువత ఈ భజన క్లబ్లోకి రావడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మర్చిపోతున్న పాటలను కావచ్చు, మర్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను, హిందుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం. అన్న, ఏం పేరు, ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ, ఎట్లా అనిపిస్తుంది లోపల వాతావరణం అంతా కూడా? వెంకటేశమ్మా, నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వస్తున్నాను ఇక్కడికి. అప్పుడు కొంచెం పబ్లిక్ తక్కువ ఉండే, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అవన్నీ వల్ల ఇప్పుడు నడవడానికి కూడా జాగ లేకుండా వచ్చేసి పబ్లిక్ చాలా బాగుంది. ఇప్పుడు యువతకి ఇట్లాంటి భజనలు రావడము, గుళ్ళకి ఇంత అర్ధరాత్రి పూట రావడము ఎంతవరకు మంచిది అంటారు? ఎంతవరకు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనము రావాలా, 10 మందికి తెలియజేయాలి కూడా రామని చెప్పేసి. మనము వదిలేసినామంటే మనకే యూనిటీ లేకుండా వదిలేస్తున్నాం మనం. అంటే భజనకు వచ్చారా, పిల్లల్ని తీసుకుని వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ? నాకైతే ఫస్ట్ టైం, యాక్చువల్గా నాకు చూడాలని ఉండే, ఫస్ట్ టైం అక్క వాళ్ళు చెప్తే తీసుకొని వచ్చాను. మా సిస్టరే. సో లోపలికి వెళ్ళా, దర్శనం అయిందా? ఎట్లా ఉంది రష్ అంతా? ఒక 5 minutes అయిపోయింది దర్శనం. హారతి కూడా వచ్చింది. నాకు భజన కూడా బాగుంది, చాలా వైబ్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లల్ని తీసుకొచ్చారు కదా, ఎట్లా ఉంది అన్న ఇక్కడ? బాగుంది 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 అంతా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినాం మేము పిల్లల్ని తీసుకొని, బాగుంది. ఇట్లా అందరికి ముందుకు వచ్చి చేయాలి మేడం, మేమేం కాదు, ప్రతి హిందూ వచ్చి ఇక్కడ వచ్చి పాల్గొనాలి, బాగా విజయవంతంగా చేయాలి వచ్చేసి అందరూ. లాస్ట్ 2 weeks నుంచి వస్తున్నాను ఇక్కడ. భజన అయితే చాలా బాగుంది. 12:30 వరకు అవుతుంది. చాలా మంచి అనిపిస్తుంది. చాలా మొత్తం డివైన్ ఉంది. యాక్చువల్లీ యూత్ మొత్తం ఇక్కడికి అట్రాక్ట్ అవుతారు హైదరాబాద్లో తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి. ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉంది. అది పబ్స్ నార్మల్ అవంతా కామన్. నాకు తెలిసి టెంపుల్కి రావడం ఇది ఒక డివైన్ ప్లేస్. సో అందరికీ చాలా మంచి అనిపిస్తుంది. లైక్ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొంచెం బయటికి వచ్చి దేవుడిది కూడా కొంచెం భజన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే మేము చిన్నప్పటికి నుంచి గుడికి వస్తాం. చాలా పవర్ఫుల్ గుడి, అన్ని మొక్కుకున్న మొక్కులన్నీ తీరుతాయి. గుడి మస్తు పవర్ఫుల్ గుడి. లోపల భజన అసలు వైబ్స్ అసలు ఏడ కూడా రావు, అట్లాంటి వైబ్స్ వస్తాయి లోపల. లోపల అప్రాక్సిమేట్ ఒక 200 to 300 మెంబర్స్ ఉంటారు. అప్ టు 2 o'clock వరకు ఉంటారు, 2 AM వరకు ఉంటుంది గుడి. వైబ్స్ మాత్రం అసలు వేరే లెవెల్. హిమ బిందు. ఈరోజు తాడుబండ ఆంజనేయ స్వామి భజన గ్రూప్లోకి మేము రావడం జరిగింది. సో చాలా బాగుంది. ఇలాంటి ఒక ఏమంటారు జెన్జీ కిడ్స్కి కానీ అప్కమింగ్ యూత్కి కానీ ఒక మంచి మెసేజ్. మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ భజన ద్వారా నైట్ క్లబ్ నుంచి వాళ్ళని చాలా వరకు డివోషనల్ వైజ్గా నడిపించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భజన కంప్లీట్గా హనుమాన్కి సంబంధించినవి, రామచరిత్రకు సంబంధించినవి, అలాగే దశరథ మహారాజు, ఇలా రామాయణంకి సంబంధించిన ఎన్నో గీతాలు, భక్తి పారవసంలో భజన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడున్న యూత్కి చిన్న ఏజ్కి స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. సో ఇట్లా వస్తే వీక్లీ వన్స్ అట్లీస్ట్ వస్తే వాళ్ళ మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుంది? ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? సో యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ అనే 2 companiesని నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను. నాకు లోపల జస్ట్ నేను ఉన్నది ఒక 45 minutes, బట్ నాకు ఎంత రిలీఫ్గా ఉంది అంటే టోటల్గా నాకు ఒక న్యూగా ఉందన్నమాట. సో ఈ పాజిటివ్తో నేను ఆల్మోస్ట్ ఒక 15 days నెట్టేయచ్చేమో. సో అంత స్ట్రెస్ని మనం ఇక్కడ రిలీఫ్ చేసుకోవచ్చు. భజన చేస్తూ బాడీలో చక్రాలని కూడా ఏమంటారు ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చేసినంతసేపు కూడా చాలా రిలీఫ్గా అన్నీ రిమూవ్ అయినట్లు అనిపిస్తుంది. బాధలన్నీ రిమూవ్ అయినట్లు, స్ట్రెస్ అంతా రిమూవ్ అయినట్లు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు యూత్ ఇక్కడికి రావడం మూలాన వాళ్ళకి కూడా ఆ స్టడీస్ నుంచి, ఆ జాబ్ నుంచి రిలీఫ్గా ఉంటుంది. ఈ ఏజ్ వాళ్ళు రావడం అంటే దేవునికి సెంటిమెంట్, మొక్కులు, బాధలు ఉంటాయంటారు. కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్, స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు, కొంచెం యంగ్ స్టార్స్ కూడా వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ప్రాచీన రోజులకి ఎట్లా వెళ్ళండి అనిపిస్తుంది? ఎట్లా ఉంది? ప్రాచీన రోజులకి మంచి రోజు. ఇప్పుడు ఈ యువతరం పిల్లలు ఏంటంటే వాళ్ళ పబ్లో పోవడం కానీ ఇటువంటి కాకుండా ఇలా భక్తి మార్గంలో పయనమించడం అనేది శుభసూచకమని నేను అనుకుంటున్నాను. అందులో ఈ ఉగాది తర్వాత మేము రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఏమండి, భజన చాలా బాగా అవుతుంది. ఆల్రెడీ 6 weeks నుంచి ఇదే ఇన్స్టాల్ వస్తున్నట్టే, కాకపోతే 2 వారాల నుంచి మాత్రం బాగా కొంచెము ఎక్కువ వస్తుంది. మాకు ఈరోజే తెలిసింది. ఈరోజు తెలిసరికి నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. నేను వాతావరణం చాలా బాగుంది. పిల్లలు ఇలా భక్తి దీనికి అలవాటు పడితే కూడా, ఎందుకంటే రేపటి కాడ
ఏమన్నా వాళ్ళకు చెడు అలవాట్లు ఉన్నా ఏమున్నా ఏదైనా తప్పుదో వాళ్ళ పోకుండా వాళ్ళు మంచి మార్గంలో సన్మార్గంలో నడుస్తారని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం. అవును, చాలా బాగుంటుంది. ఇలా అన్ని గుడిలో కూడా పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇలానే అన్ని గుడిలో కూడా ఉంటే అందరు యూత్ అందరికీ భక్తి మార్గంలో వెళ్తారు కాబట్టి మంచిది అని. మంచిగా ఉంది, బట్ కొంచెం సేపే ఉండనిస్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారు కదా, సో ఇంకా కొంచెం సేపు ఉండగలిగితే బాగుంటుంది అని. చాలా పాజిటివ్ వైబ్స్ ఉందండి ఇక్కడ. ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాగే భజన ఏంటంటే అన్ని గుడిలలో జరగాలి. ఇప్పుడు అందరూ నైట్ క్లబ్స్ అనుకుంటా వేరే నైట్ లైఫ్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వేరే క్లబ్బింగ్లో వెళ్తున్నారు, అక్కడ తాగుడు తినుడు చేసుడు ఇవన్నీ చాలా నెగిటివిటీ అక్కడ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇలాంటి వాతావరణం కానీ అన్ని గుళ్ళలో కానీ అన్ని చోట్ల కానీ ఉంటే కానీ ఒక పాజిటివ్నెస్ అనేది మన కూడా ఒక పాజిటివ్నెస్ ప్లస్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతానికి మన భారతదేశానికి కూడా ఒక పాజిటివిటీ అనేది ఉత్పన్నం అవుతుంది. దానివల్ల అందరికీ పాజిటివ్గా జరుగుతుంది. అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇలాంటి మీ దగ్గర ఉన్న గుళ్ళలో ఇలాంటి భజన కార్యక్రమంలో మీరు ఆరంభించండి. సో అంతకుముందు ఇక్కడికి వచ్చేవాళ్ళం కానీ ఇంత పబ్లిసిటీ అనేది లేకుండే. ఒక 2 months నుంచి వెళ్ళి ఈ పబ్లిసిటీ అనేది పెరిగి ఇంత పబ్లిక్ అనేది చాలా గ్యాదర్ అవుతున్నారు. సో మన హిందూ సంప్రదాయాన్ని ఇంకా మనం పెంపొందించాలని కోరుకుంటూ ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని దీనికి రూట్ వే కానీ కొంచెం ఇంకా పోలీస్ సెక్యూరిటీ పెంచడం కానీ ఇంకా కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. చాలా ప్రసిద్ధిగాంచిన గుడి ఇది హనుమాన్ టెంపుల్ అనేది. చాలా మహిమ ఉంటుంది టెంపుల్కి. ఎస్పెషల్లీ వచ్చేదంటే భజన కోసమే. ఇక్కడికి దేవుని దర్శించిన తర్వాతకి కష్టం ఒక 1/2 hour సేపు అన్న కూర్చొని భజన చేసి వెళ్తాము. భజన అనేది చాలా రీచ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ భజన అనేది ఒక స్పెషల్ అయిపోయింది. ఇక్కడ తాడ్బండ హనుమాన్ టెంపుల్ అంటే భజన ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ అయింది. మేము 1 month నుంచి వస్తున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఇలాంటి దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్. ఏదైతే హిందూ మతం ధర్మం ఉందో దాన్ని నిలబెట్టుకున్నాం అనే దానికి ప్రతి యువకులు కూడా యువకులు అందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అదే పరంగా శనివారం వస్తే మన ధర్మం అంటూ సనాతన ధర్మం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. దాని ధర్మం మనం నిలబెట్టకపోతే భావితరాలకు మళ్ళీ ఎవరికి తెలియకుండా అయిపోతుంది. కాబట్టి అందరు వచ్చి మనస్ఫూర్తిగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ భజనలో పాల్గొనడం, భజన వైపు మళ్ళడం చాలా సంతోషకరంగా హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కూడా ఉంటుందని ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ పోలీసులు కాస్త రిస్ట్రిక్షన్స్ ఉన్న ప్రాంతం, ఆలయం చాలా చిన్నగా అయిపోవడం, వచ్చే భక్తులతో ఇరుగ్గా ఉన్న నేపథ్యంలో అయితే కాస్త రిస్ట్రిక్షన్స్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మోనికా, న్యూస్ హైదరాబాద్. దేశవ్యాప్త జనగణనలో బీసీ కులాల లెక్కలు తీస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కానీ కొంతమంది కావాలనే పార్లమెంటు ముందు ధర్నా చేస్తామని డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఇక బీసీల పట్ల ప్రధాని సానుకూలంగా ఉన్నారని, కులాల లెక్కలు తేలిన తరువాత చట్టబద్దమైన హక్కులతో రిజర్వేషన్లు కల్పిస్తారని తెలిపారు ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు మన మూమెంట్ కీలకమైన దశ, సంధి కాలం దశకు చేరుకుంది. ఈ దశకు చేరుకున్నటువంటి పరిస్థితిలో బీసీలందరూ కలిసి కట్టుగా ఉద్యమించాలని చెప్పి నేను పిలిపిస్తున్నా. కేంద్రంలో ప్రధానమైన డిమాండ్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. జనాభా లెక్కలు తీస్తున్నారు. జనాభా లెక్కల ప్రకారము స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెంచాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ రంగం లోపల జాబులు వస్తున్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ఖాళీ ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదేవిధంగా ఎక్కడ లేని క్రిమిలేయర్ బీసీ 28 గ్రూపులు రిజర్వేషన్లు ఉంటే క్రిమిలేయర్ లేదు. ఒక బీసీలకే క్రిమిలేయర్ పెట్టారు. క్రిమిలేయర్ విధానాన్ని అన్కండిషనల్గా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్ సప్లయర్ అభిషేక్ సింగ్ విచారణలో కీలక విషయాలు రాబడుతున్నారు సిట్ అధికారులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో 11 మందికి టెస్టులు నిర్వహించగా 6 డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని రిమాండ్కు తరలించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తేలడంతో అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ పార్టీ కేసులో సిట్ దర్యాప్తు చేస్తోంది. పార్టీలో పాల్గొన్న వారిలో 6 డ్రగ్స్ పాజిటివ్ రావడంతో 3 నిందితులను రిమాండ్కు తరలించారు. మిగిలిన వారికి నోటీసులు ఇచ్చారు అధికారులు. పార్టీలో డ్రగ్స్ ఎవరు సప్లై చేశారనే దానిపై విచారణలో అభిషేక్ సింగ్ పేరు వచ్చిందన్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ పై కూడా పలు ప్రాంతాల్లో డ్రగ్స్ కేసులు ఉండడంతో 4 ప్రత్యేక టీమ్స్ అతని కోసం గాలించి అదుపులోకి తీసుకున్నాయి. 2 రోజులుగా సిట్ అధికారులు డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్ ను ప్రశ్నిస్తున్నారు. అతని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు అభిషేక్ సింగ్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డికి 19 సార్లు డ్రగ్స్ సప్లై జరిగినట్లు గుర్తించారు అధికారులు. 5 వీకెండ్ పార్టీలకు అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. కొంతకాలంగా ఫామ్ హౌస్ లో పబ్లు కేంద్రంగా జరిగే పార్టీలకు అభిషేక్ సింగ్ డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు గుర్తించారు అధికారులు. కస్టమర్ల నుంచి ఆన్లైన్ పేమెంట్ తో పాటు క్యాష్ కూడా తీసుకున్నాడని తెలిపారు. ఫోన్లో లొకేషన్ షేర్ చేసి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఫామ్ హౌస్ లో పార్టీ కోసం అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ వద్ద డ్రగ్స్ సప్లై చేశాడన్నారు. రెగ్యులర్ కస్టమర్లకు కూడా ఒక్క ప్లేస్ కాకుండా వివిధ ఏరియాల్లో సరఫరా చేశాడని తెలిపారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా అభిషేక్ సింగ్ ను నగరంలో చాలా మంది కస్టమర్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిస్తే అందరినీ కలిపి విచారించనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో పనిచేస్తున్న ఎనెస్థీషియన్ను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం పేరుతో 10 లక్షలు కాజేశారు. ఆస్ట్రేలియాలోని ఫియోనా స్టాన్లీ హాస్పిటల్లో ఉద్యోగం ఉందని బాధితుడికి మెయిల్ ద్వారా అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ప్రాసెసింగ్ కోసం డబ్బులు అవుతాయని నమ్మించారు. ఇక విడతల వారీగా ఫీజుల కింద డబ్బులు బదిలీ చేయించుకున్నారు. తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని హుక్కా సెంటర్పై దాడులు చేశారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల మధ్య హుక్కా పార్లర్ను నిర్వహిస్తున్నట్లు తనిఖీలో తేలింది. నిర్వాహకుడు మహమ్మద్ తన్వీర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడ హుక్కా సేవిస్తున్న మరో 10 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిపై బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అక్రమ హుక్కా కేంద్రాలపై నిరంతరం తనిఖీలు చేస్తామని హెచ్చరించారు పోలీసులు.